చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులు విమర్శలు చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే తరహా విమర్శలు చేస్తూ ఉన్నారు సార్. కొంతమంది కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్ సైడ్ మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి సూడో సెక్యులరిస్టులు అందరూ కూడా పాకిస్తాన్ వెళ్ళిపోండి, ఇక్కడ కాదు ఉండాల్సింది అని చెప్పి ఒకసారి పవన్ కళ్యాణ్ బయట ఇంత 26 మంది చనిపోతే మత ప్రాతిపాదికని చంపినా గానీ మన సెక్యులర్ వాదులు, సో కాల్డ్ సూడో సెక్యులరిస్ట్, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మతవాడికి చంపలేదంటారు. చనిపోయిన మధుసూదన్ గారి భార్య అందరూ వాళ్ళ అబద్ధాలు చెప్తారు. వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తా అంటారు. వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలోకి వచ్చి మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి, ఇక్కడ ఎందుకు? పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతున్న పని వీళ్ళందరూ కొంచెం కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ రైట్. దీని మీద కాంగ్రెస్ నాయకులు కూడా కొంతమంది రెస్పాండ్ అయ్యారు. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు. ఒకసారి అబ్బాయి ప్లీజ్. ఇప్పుడే ఒక న్యూస్ చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు కూర్చొని చదువుతున్నా సరే, అవకాశం వచ్చింది, మీడియాతో మాట్లాడే అవకాశం లేదు కాబట్టి మీకు మీ సమస్యలు చెప్తున్నా కార్యకర్తలు. పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే పాకిస్తాన్ బొమ్మని చెప్పేటువంటి డైలాగ్ ఉంది. పవన్ కళ్యాణ్ గారిని ఒకటి చెప్పదలుచుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మీరు డిప్యూటీ సరే మొట్టమొదటిసారి ఎమ్మెల్యే, మీకు మంచి అవకాశం వచ్చి డిప్యూటీ సీఎం అయ్యారు. ఇది సినిమా కాదు, స్క్రిప్ట్ రాసిస్తే చదువుకోని. నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రి అంటే ఒక స్థాయి ఇచ్చింది, స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి. ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే చదువుడు, లేకపోతే ప్రధానమంత్రిని నువ్వు కృషి చేయాలనుకుంటే ఇంకేదైనా ప్లాట్ఫామ్ మీద పోయి రాజకీయాలు బంద్ చేసి సినిమా తీసి నంగనారావు తీసినట్టు ఏమైనా 2 సినిమాలు తీసి ఆయన ప్రసన్నం చేస్తాం. అంతే తప్ప నీకు ఒక అధికారమైన బాధ్యతలు ఇచ్చి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సినవి బాధ్యత లేకుండా కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ సపోర్ట్ చేసుకొని ఒక ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ గా ఈ దేశాన్ని కాపాడాలనుకుంటుంది. పాకిస్తాన్ ఇక్కడ ఉన్నటువంటి కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ అందరినీ ఒక పట్టుదల బతికేయాలనుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారు, మీ నాయకుడు ఎవరైతే ప్రసన్నం చేస్తున్నాడు నరేంద్ర మోడీ లెక్క కుల మతాల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తలేదు. నీకు వాస్తవంగా నిలదీసే నరేంద్ర మోడీ ఎన్ని రోజులైంది? నలుగురు వచ్చి ముసుకరు కాల్చిపోతే నలుగురిని పట్టుకునే దమ్ము ధైర్యం లేక పిట్టగల్లా ఎప్పుడో తిరుగుతుంది. ఏం ఇంటెలిజెన్స్ నడుస్తుంది దేశంలో? రైట్. కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఈ తరహా వ్యాఖ్యలు చేశారో వాళ్ళందరూ కూడా సూడో సెక్యులరిస్టులు, వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోవాలి అని పవన్ కళ్యాణ్ అంటూ ఉన్నారు. వెళ్ళిపోవాల్సిన అవసరం పాకిస్తాన్కి ఎందుకు వెళ్ళిపోవాలి? మన జైల్లో పెట్టాలి. పాకిస్తాన్ భాష మాట్లాడమని గౌరవప్రదంగా దయచేసి మీరు వెళ్ళిపోండి అంటాడు పవన్ కళ్యాణ్. నాకు అర్థం కాని అంశం, భారతదేశ పౌరుడై పాకిస్తాన్ జిందాబాద్ అంటే దయచేసి అని రిక్వెస్ట్ చేస్తామండి. నాకు అర్థం కాదు. ఈ దయచేసి ఏంటండి? ఇది క్రిమినల్ యాక్ట్, జైల్లో పెట్టండి. క్రిమినల్ యాక్ట్, నేరస్తులను దయచేసి అని రిక్వెస్ట్ చేయరు. ఎందుకు చేస్తాడో పవన్ కళ్యాణ్ నాకు అర్థమవుతలేదు. పాకిస్తాన్ భాష మాట్లాడని గౌరవప్రదంగా పాకిస్తాన్ పంపిస్తామండి. భారతదేశంలో భారత పౌరుడై జిందాబాద్ పాకిస్తాన్ అంటే నెక్స్ట్ మూమెంట్ జైల్లో పెట్టాలి. పాకిస్తాన్ పౌరుడు అనుకోండి, అప్పుడు కూడా మనం డిటైన్ చేసి, ఎందుకంటే ఫారిన్ సిటిజన్ కనుక డిపోర్ట్ చేస్తాం. ఇండియన్ సిటిజన్ డిపోర్ట్ ఎందుకు చేస్తాం? నాకు అర్థం కాదు. పాకిస్తాన్ పవన్ కళ్యాణ్ చెప్పాలి ఆన్సర్ నాకు. ఇండియన్ సిటిజన్ అయ్యి యాక్ట్ ఆఫ్ సెడిషన్ కదా, ఇది రాజద్రోహం, దేశద్రోహం కదా. మన శత్రు దేశాన్ని, మన దాయాది దేశాన్ని పొగిడినా, జిందాబాద్ అన్నా ఈ దేశ చట్టాల ప్రకారం కఠినమైన శిక్ష కరోడు. దయచేసి పొమ్మని చెప్పాల్సిన కర్మ మనకేం పట్టలే భారతీయులకు. ఎందుకు రిక్వెస్ట్ చేయాలండి? అంటే మనం పాకిస్తాన్ డిపోర్ట్ చేస్తాం, మనకేం పని లేదా? జైలేదు, లోపలేదు, చట్టం ప్రకారం శిక్షిస్తాం. మరి ఎందుకు పాకిస్తాన్ పంపాలనుకుంటాడో తెలియదు నాకు పవన్ కళ్యాణ్. నేనైతే జైలు వేయాలంటాను, అందులో డిస్ప్యూటే లేదు. చట్టం ఏం చెప్తోంది? గౌరవప్రదంగా దయచేసి వాళ్ళని పొమ్మని చెప్తామా? భారత పౌరుడండి. భారత పౌరుడైన తర్వాత దేశభక్తి ఇది నాన్ నెగోషియబుల్, జాతీయత నాన్ నెగోషియబుల్. దీంట్లో చర్చ లేదు, దీన్ని నెగోషియేట్ చేస్తున్న స్కోపే లేదు ఇక్కడ. భారతదేశంలో ఉంటూ నువ్వు వేరే దేశానికి జేజేలు పలికితే ఇది క్లియర్ కేస్ ఆఫ్ క్రిమినల్ యాక్ట్. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయడం లేదు కేసులు పెట్టమని? ఎందుకు మరి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే ఆయన ఆ ప్రభుత్వమే కేసులు పెట్టాలి,
బయట వాళ్ళైతే నరేంద్ర మోడీ రిక్వెస్ట్ చేయాలి. నాకు చెప్పండి, పాకిస్తాన్ పొగిడినందుకు ఏ భారత పౌరుడి పైన మోడీ ప్రభుత్వం కేసు పెట్టింది చెప్పండి ఇంతవరకు? సింగిల్ కేసు ఎందుకు పెడతలేదు? అంటే వాళ్ళ పాకిస్తాన్ భాష మాట్లాడైనా ఉండరా? అంటే కోర్టులో నిలబడదని కేసులు పెడతలేరా? మీడియాలో టీవీ ఛానల్లో మాట్లాడినారు కదా, టీవీ ఛానల్లో పాకిస్తాన్ భాష మాట్లాడిన వారిపైన మీరు ఎందుకు కేసులు పెడతలేరు? వాట్ ఈజ్ ప్రివెంటింగ్ నరేంద్ర మోడీ గవర్నమెంట్? మీరు తెలుగు వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎందుకు కేసులు పెడతలేరు? ఇది చట్ట విరుద్ధం కదా, యాక్ట్ ఆఫ్ సెడిషన్ కదా. ఒక మన శత్రు దేశాన్ని ఎలా పొగుడుతారండి? నాకు అర్థం కాని అంశం. ఇంతవరకు ఒక్క కేసు పెట్టలేదు అంటే ఏంటి మరి? అంటే మీకు కేసులు పెడతానికి మీరెందుకు భయపడుతున్నారు? మరి వాళ్ళు అనలేదా ఇదంటే కేవలం రాజకీయపరమైన ఉపన్యాసాలు ఇచ్చి లాభం పొందుదాం అనుకుంటున్నారా? దీనికి ఆన్సర్ చెప్పాలి. రెండు, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ లేదు. మీ షర్మిల గారు ఎందుకు అంటున్నానంటే ఆమె కూడా వైసీపీ వ్యతిరేక పక్షమే కదా. జగన్ రోజు మీరు తిడుతున్నారు కదా. మరి షర్మిల ఆన్సర్ చెప్పాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయం ఏంటి? ప్రో జగన్ యాంటీ జగన్ రాజకీయాల్లో చూస్తే ఈమె యాంటీ జగన్ శిబిరంలో ఉంది కనుక నేను మీ అంటున్నాను. లెక్క ప్రకారం మీ అనే స్కోపే లేదు. నేను కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఎన్డీఏ. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండే స్పెసిఫిక్ పొలిటికల్ కాంటెక్స్ట్లో జగన్ వర్సెస్ అదర్స్ కదా. ఎందుకంటే జగన్ వ్యతిరేక రాజకీయ శక్తుల ఐక్యత కదా పవన్ కళ్యాణ్ నినాదం. ఆ కాంటెక్స్ట్లో నేను చెప్తున్నా, జగన్ వ్యతిరేక రాజకీయ శక్తులందరినీ కలపాలి అన్నది పవన్ కళ్యాణ్ విధానం కనుక జగన్ వ్యతిరేక రాజకీయ శక్తులను షర్మిలమ్మని అడగాలి ఆన్సరు. సో అందువల్ల ఫండమెంటల్ క్వశ్చన్ ఇక సెక్యులరిజం, సూడో సెక్యులరిజం. అసలు దీనికి సెక్యులరిజానికి ఏం సంబంధం అండి? నాకు అర్థం కాని అంశం. సెక్యులరిజానికి ఏం సంబంధం? ఓకే, మతం పేరు అడిగి చంపరు, అప్పుడు ఊకుందామా? మతం పేరు అడిగి చంపినన్నది వాస్తవం. అది అక్కడున్న పర్యాటకులే చెప్తున్నారు. ఎవడన్నా పిచ్చి ప్రేలాపన చేసి మతం పేరు అడగలేదంటే నేను నిన్న కూడా తప్పన్నాను అది. సో బట్ మతం పేరు అడగలేదు అనుకుందాం, అప్పుడు ఓకేనా? మీకు అభ్యంతరం లేదా? ఇప్పుడు మీకు అభ్యంతరం వల్ల మతం పేరు అడిగినందుక యాక్ట్ ఆఫ్ టెర్రర్కా? భారత భూభాగాన తుపాకులు పెట్టి భారతీయుల్ని చంపుతుంటే మతం పేరు అడిగినా అడగకపోయినా అది దాడే కదా. పహల్గామ్లో మేము జరిగింది కాదు, పుల్వామా తీసుకుందాం, ఎవరు మతం పేరు అడగలే, మరి దాడి కాదా? ఇది ఎక్కడ రాజకీయం అండి? మతం పేరు అడగడం అడగకపోవడం అనేది రాజకీయం కాదు. తీవ్రవాదమే. ఖచ్చితంగా మతం పేరు అడిగి అటాక్ చేశారని నిజం. ఇక ఎందుకు దాన్ని పదే ఎంఫసైజ్ చేస్తున్నారు? దీన్ని భారతదేశంలో రెండు మతాల మధ్య ఘర్షణగా చూపాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? అన్ఫార్చునేట్లీ పాకిస్తాన్ ఎజెండా, అది అసీం మునీర్ ఎజెండా. దాన్ని మన దేశంలో కూడా ఆ రకమైన డివిజన్ తేవాలని పాకిస్తాన్ వాళ్ళు చంపిన వాళ్ళలో ఇప్పుడు ఇక్కడ పహల్గామ్లో అయితే మతం అడిగి చంపారు. మసీదుకు వెళ్తున్న ముస్లింలు చంపడం లేదా పాకిస్తాన్లో వాళ్ళు? మీరు ఉదాహరణకు బలూచ్ లిబరేషన్ ఆర్గనైజేషన్ BLO వాళ్ళని ఊచకోతకు వస్తున్నారు కదా, వాళ్ళు ముస్లింలే కదా, వాళ్ళు మసీదుకే పోతున్నారు కదా. తోటి ముస్లింలను కూడా చంపుతున్నారు కదా, మహాజర్లను. తోటి ముస్లింలను చంపుతున్నారు కదా, పఠాన్లను. తోటి ముస్లింలనే అటాక్ చేస్తున్నారు, హమదీయాలను. కొన్ని లక్షల మంది బంగ్లాదేశ్, తూర్పు పాకిస్తాన్గా పిలువబడే ప్రస్తుత బంగ్లాదేశ్, ఆనాటి తూర్పు పాకిస్తాన్లో కొన్ని లక్షల మందిని ఊచకోతకొచ్చారు, అత్యాచారాలు చేశారు, మారణహోమం సృష్టించారు. ఎవరు సృష్టించినవాడు? ముస్లిమే, అనుభవించినవాడు ముస్లిమే కదా. బంగ్లాదేశ్లో వాళ్ళకి మద్దతుగానే కదా భారతీయులుగా మనం వెళ్ళింది. బంగ్లాదేశ్ షేక్ ముజిబుర్ రెహమాన్ కుటుంబాన్ని మొత్తాన్ని లేపారు కదా. ఆయన ఎవరు? ఆయన ముస్లిం కదా. షేక్ హసీనా కుటుంబంలో బయట ఉన్న హసీనా రెహానా తప్ప మొత్తం కుటుంబాన్ని చంపేశారు కదా, వాళ్ళు ముస్లింలే కదా. షేక్ ముజిబుర్ రెహమాన్ మసీదు కూడా. నాకు అర్థం కాని అంశం. మరి ముస్లింలే అయిన పాకిస్తాన్, ముస్లింలే అయిన తూర్పు పాకిస్తాన్ ఎందుకు చంపారు? బెంగాలీ జాతీయవాదాన్ని అణచివేయడానికి, ఉర్దూ ఆధిపత్యాన్ని ప్రశ్నించినందుకు కదా. అందుకని దీన్ని మతం కోణంలో చూడడం కన్నా ఇది ఇండియా వర్సెస్ పాకిస్తాన్కు బుద్ధి చెప్పాల్సిందే. ఎవరు కాదంటున్నారు? అసలు పవన్ కళ్యాణ్ అడగాల్సిన ప్రశ్న ఏంటి? 4,000 మంది పర్యాటకులు ఉన్న చోట 4 జవాన్లు ఎందుకు లేరు? దానికి ఆన్సర్ చెప్పండి మొదలు. ఇప్పుడు 4,000 మంది పర్యాటకులు ఉన్న చోట 4 జవాన్లు ఉండరా?
నలుగురు జవాన్లే ఉంటే పహల్గాం దాడి జరిగేదా? వాళ్ళు కూడా కాల్పులు జరిపేవాళ్ళు కదా, ఒక్కడినైనా చంపేవాళ్ళం కదా, ఇద్దరిని చంపేవాళ్ళం కదా, చాలామంది పర్యటన కాపాడుకునే వాళ్ళం కదా. అసలు మొదలు నలుగురు జవాన్లు ఉన్నారు, తర్వాత తీవ్రవాదులు రారు కదా. మరి ఎందుకు